సంక్రాంతి పండుగ వైభవంలో ఎన్నో సాంప్రదాయాలు మనం అనుసరిస్తాం. ఈ సాంప్రదాయాల ప్రాశస్త్యాన్ని వైజ్ఞానిక అంశాలతో ఎలా సమన్వయం చేసుకోవాలి? చాలా రకాలుగా మనం సమన్వయం చేసుకోవచ్చు. సంప్రదాయం అంటే తరతరాలుగా సి నారాయణ రెడ్డి గారు సంప్రదాయానికి ఒక చక్కటి నిర్వచనం ఇచ్చారు. పాలను కాచిన తరువాత, చల్లార్చిన తర్వాత, మజ్జిగ చుక్క వేసిన తర్వాత దాని మీద తోడుకు ఉంటుంది చూడండి, పైన పేరుకుపోయి ఉంటుంది మేగడ, అది సంప్రదాయము అన్నారు. అంటే మొత్తం ఆ పాల లోపల ఉన్నటువంటి సారం అంతా కూడా, ఆ తీపి అంతా కూడా పైన మేగడ కింద తరకలు కడుతుంది. సంప్రదాయం అంటే అది. తరతరాలుగా మన సంప్రదాయంలో ఏవైతే ఉత్తమమైనది ఉన్నదో, తీపి కలిగించేదైతే ఉన్నదో, ఆ ఆచారం మేగడలాగా ఇలా పరుచుకొని వస్తూ ఉంటుంది. ఉదాహరణకి ముగ్గులే తీసుకుందాం. ముగ్గులు విడిగా దసరా ముగ్గులు అని అనరు, లేకపోతే శివరాత్రి ముగ్గులు అనరు, దీపావళి ముగ్గులు అనరు, కేవలం సంక్రాంతి ముగ్గులు అంటారు. ఈ సంక్రాంతి ముగ్గులు కేవలం ఈ సంక్రాంతి పండక్కి మాత్రమే పరిమితం. ఎందుకనంటే తల్లి కూతుళ్ళకి నేర్పేటువంటి ప్రాథమిక పాఠశాల సంక్రాంతి ముగ్గులు. ఇక్కడ మళ్ళీ వెంటనే మనకి ప్రశ్న వస్తుంది, ఏమండి ఆడవాళ్ళకైనా ముగ్గులు ఏది మగవాళ్ళు వేసుకోక్కర్లేదా? ఏంటంటే తరతరాల నుంచి ఆడవాళ్ళకే ముగ్గులు నేర్పారంటే ఇక్కడ పెద్దలు చాలా చక్కటి మాట చెప్పారమ్మా. మగవాడు కేవలం తన వంశాన్ని మాత్రమే ఉద్ధరింపచేసుకుంటాడు, ఆడది 2 వంశాలని ఉద్ధరింపచేస్తుంది, తన వంశాన్ని, తన పుట్టింటి వంశాన్ని. అందువల్ల మగవాడి కంటే కూడా ఆడవారు చాలా గొప్పవారు. అందువల్ల ఈ ముగ్గులు ఆడవారికి పరిమితం చేయటం లేదు. ఆవిడికి గనక నేర్పితే సంప్రదాయం అలా సజీవంగా నిలబడి ఉంటుంది. 2 వంశాలకి పట్టుగొమ్మలాగా ఆ తల్లి ఉంటుంది. అందువల్ల ఆడవారికి తల్లి ముగ్గులు నేర్పుతుంది. అంటే పాఠశాలలో ఉపాధ్యాయుడు ఏ రకంగా పాఠాలు బోధిస్తాడో, ఖగోళ శాస్త్ర విజ్ఞానం మొత్తం 9 చుక్కలు పెడుతుంది ఆ తల్లి. నవగ్రహాలు నాన్న అంటుంది, ఒక రథం వేస్తుంది, ఇదిగో నాన్న రథం అంటుంది. అంటే ఏవైతే పాఠాలు ఉన్నాయో, ఇప్పుడు మన పరిభాషలో చెప్పాలంటే ప్రాక్టికల్స్ అని అంటుంటారు చూడండి అమ్మ, అది కన్న తల్లి స్వయంగా చేసి చూపిస్తూ ఉంటే, ఆ కూతురు నేర్చుకుంటూ ఉంటుంటే అది అత్యద్భుతమైన వ్యాయామంగా భౌతిక ప్రయోజనం ఒకటి కల్పిస్తుంది. ఒకటి ఖగోళ విజ్ఞానం, పైన కనిపించేటువంటి నక్షత్రాలన్నీ కూడా కింద చుక్కలు. అందుకే చుక్కలు చూపించావురా అంటుంటారు. చుక్కలు చూపించావురా అంటే ఆ చుక్కల్నే నక్షత్రాల కింద ఇక్కడ పొడిపిస్తుంది అమ్మ. మొత్తం ఖగోళ, ఈ గ్రహం ఇది, ఈ నక్షత్రం ఇది, ఆ మొత్తం ఆ ముగ్గుని గనక మనం పరిశీలిస్తే అంత పాఠం మనం నేర్చుకోవచ్చు. ఇలా బోలెడు ఉన్నాయమ్మ మన సంప్రదాయం, సంక్రాంతి నేర్పేటువంటి సంప్రదాయ పాఠాలు.